హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీలేఖ వ్లాగ్స్. టుడే వీడియో వచ్చేసి 8th క్లాస్ సోషల్ ఫస్ట్ లెసన్ పటాల అధ్యయనం మరియు విశ్లేషణ నుంచి నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను ఫ్రెండ్స్. దానికి మీరు ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. లెట్స్ స్టార్ట్. ఫస్ట్ క్వశ్చన్, 2011 జనాభా లెక్కల ప్రకారం అత్యధిక జనసాంద్రత గల రాష్ట్రం ఏది? ఆప్షన్స్: ఆంధ్రప్రదేశ్, కేరళ, బీహార్, పశ్చిమ బెంగాల్. దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి బీహార్ కరెక్ట్ ఆన్సర్. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పర్వతం ఎవరెస్టు అని నిరూపించిన సర్వేను పూర్తి చేసింది ఎవరు? ఆప్షన్స్: విలియం లాంబెటన్, సర్ జార్జ్ ఎవరెస్ట్, జేమ్స్ రెన్నెల్, వాస్కో డి గామా. దీనికి కరెక్ట్ ఆన్సర్ సర్ జార్జ్ ఎవరెస్ట్ కరెక్ట్ ఆన్సర్. థర్డ్ క్వశ్చన్, పటంలో దట్టమైన అడవులను ఏ రంగుతో చూపిస్తారు? ఆప్షన్స్: లేత ఆకుపచ్చ, ముదురు ఆకుపచ్చ, ముదురు ఊదా, తెలుపు. దీనికి కరెక్ట్ ఆన్సర్ ముదురు ఆకుపచ్చ కరెక్ట్ ఆన్సర్. ప్రాచీన గ్రీకు భౌగోళిక శాస్త్రవేత్తల ప్రకారం ప్రపంచంలోని 3 ఖండాలు ఏవి? ఆప్షన్స్: ఆసియా, ఆఫ్రికా, అమెరికా, ఐరోపా, లిబియా, ఆసియా, ఐరోపా, ఆసియా, ఆస్ట్రేలియా, అమెరికా, ఆసియా, ఐరోపా. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఐరోపా, లిబియా, ఆసియా. ఫిఫ్త్ క్వశ్చన్, పటంలో ఆర్ఎస్ అనే గుర్తు దేనిని సూచిస్తుంది? ఆప్షన్స్: పోలీస్ స్టేషన్, రైల్వే స్టేషన్, పోస్ట్ ఆఫీస్, విశ్రాంతి గృహం. దీనికి కరెక్ట్ ఆన్సర్ రైల్వే స్టేషన్ కరెక్ట్ ఆన్సర్. సిక్స్త్ క్వశ్చన్, ఒక ప్రాంత జనసాంద్రతను ఏ విధంగా లెక్కిస్తారు? ఆప్షన్స్: వైశాల్యం బై జనాభా, జనాభా ఇంటూ వైశాల్యం, జనాభా ప్లస్ వైశాల్యం, జనాభా డివైడెడ్ బై వైశాల్యం. దీనికి కరెక్ట్ ఆన్సర్ జనాభా డివైడెడ్ బై వైశాల్యం కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్, వివిధ రకాల పటాల సంకలనాన్ని ఏమని పిలుస్తారు? ఆప్షన్స్: డిక్షనరీ, అట్లాస్, గైడ్, ఎన్సైక్లోపీడియా. దీనికి కరెక్ట్ ఆన్సర్ అట్లాస్ కరెక్ట్ ఆన్సర్. భారతదేశపు మొట్టమొదటి సర్వేయర్ జనరల్గా నియమితులైనది ఎవరు? ఆప్షన్స్: జేమ్ రెన్నెల్, విలియం లాంబెటన్, సర్ జార్జ్ ఎవరెస్ట్, అలెగ్జాండర్. దీనికి కరెక్ట్ ఆన్సర్ జేమ్స్ రెన్నెల్. జేమ్స్ రెన్నెల్ భారతదేశపు మొట్టమొదటి సర్వేయర్ జనరల్గా నియమితులయ్యారు. నెక్స్ట్, పటాలలో నీటి వనరులను అంటే నదులు, సముద్రాలను ఏ రంగుతో సూచిస్తారు? ఆప్షన్స్: ఆకుపచ్చ, నీలం, గోధుమ, పసుపు. కరెక్ట్ ఆన్సర్ నీలం కరెక్ట్ ఆన్సర్. పటాలలో ఎత్తు పల్లాలను చూపించడానికి ఉపయోగించే రేఖలను ఏమంటారు? ఆప్షన్స్: అక్షాంశాలు, రేఖాంశాలు, కాంటూర్ రేఖలు, సరిహద్దు రేఖలు. దీనికి కరెక్ట్ ఆన్సర్ కాంటూరు రేఖలు కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 11th క్వశ్చన్, ఐరోపా నుండి భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుగొన్నది ఎవరు? ఐరోపా నుండి భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుగొన్నది ఎవరు? ఆప్షన్స్: కొలంబస్, అముండ్సన్, వాస్కో డి గామా, మెర్కేటర్. దీని కరెక్ట్ ఆన్సర్ వాస్కో డి గామా కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 12th క్వశ్చన్, ఏదైనా ఒక నిర్దిష్ట అంశంపై ఎగ్జాంపుల్ వర్షపాతం కానీ అక్షరాస్యత ఇలాంటి అంశాలపై దృష్టి సారించే పటాలను ఏమంటారు? ఆప్షన్స్: విషయ నిర్దేశిత పటాలు, రాజకీయ పటాలు, భౌతిక పటాలు, భూ వినియోగ పటాలు. దీనికి కరెక్ట్ ఆన్సర్ విషయ నిర్దేశిత పటాలు. బాబిలోనియన్ల పటం ప్రకారం ప్రపంచంలో మధ్యలో ఉన్న పటం ఏది? ఆప్షన్స్: బాబిలోన్, రోమ్, జెరూసలేం, మిలెటస్. దీనికి కరెక్ట్ ఆన్సర్ బాబిలోన్. బాబిలోనియన్ల ప్రకారం బాబిలోన్లే ప్రపంచం మధ్యలో ఉన్న పట్టణం అని వారి ఉద్దేశం. నెక్స్ట్, సుమేరియన్లు తమ పటాలను దేనిపై తయారు చేసేవారు? ఆప్షన్స్: కాగితం, రాళ్ళు, జంతువుల తోళ్ళు, మట్టి పలకలు. కరెక్ట్ ఆన్సర్ మట్టి పలకలు కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, మెర్కేటర్ ప్రక్షేపణం పద్ధతి యొక్క ప్రధాన లక్షణం ఏంటి? ఆప్షన్స్: ఇది వైశాల్యాన్ని ఖచ్చితంగా చూపిస్తుంది, ఇది ఖండాల ఆకారం దిశలను సరిగా చూపిస్తుంది, ఇది దూరాలను మాత్రమే ఖచ్చితంగా చూపిస్తుంది, ఇది కేవలం పర్వతాలను చూపిస్తుంది. దీనికి కరెక్ట్ ఆన్సర్ బి కరెక్ట్ ఆన్సర్. ఇది ఖండాల ఆకారం
దిశలను సరిగా చూపిస్తుంది. ప్రసిద్ధ భౌగోళిక శాస్త్రవేత్త టాలమీ ఏ దేశానికి చెందినవారు? ఆప్షన్స్: ఇరాక్, ఇటలీ, గ్రీసు, అరబ్. కరెక్ట్ ఆన్సర్ గ్రీసు. భారతదేశ సర్వేక్షణ విభాగాన్ని స్థాపించింది ఎవరు? ఆప్షన్స్: మొఘలులు, నిజాంలు, బ్రిటిష్ వారు, గ్రీకులు. కరెక్ట్ ఆన్సర్ బ్రిటిష్ వారు. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్. సర్వేక్షణ చేసేటప్పుడు ఎత్తులను కొలవడానికి చెన్నై తీరాన్ని ఎందుకు ఎంచుకున్నారు? ఆప్షన్స్: అది బ్రిటిష్ వారి రాజధాని కాబట్టి, అక్కడ ఎత్తుపల్లాలు లేవు కాబట్టి, సముద్ర మట్టం ఆధారంగా ఎత్తులు కొలుస్తారు కాబట్టి, అక్కడ వర్షపాతం తక్కువ కాబట్టి. దీనికి ఆన్సర్ మీరే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇవే ఈరోజు మనకు ఈ ఎయిత్ క్లాస్ సోషల్ పటాల అధ్యయనం మరియు విశ్లేషణ నుంచి కొన్ని మెయిన్ క్వశ్చన్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.